నమో వెంకటేశాయ. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు. ఈరోజు ఒక సామాన్య రైతు పడే బాధల గురించి కొన్ని విషయాలు మాట్లాడతాం. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిన్నదల్లూరు మధ్యన మేకల బాలయ్యగారిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 765లో 2 ఎకరాల 74 సెంట్లు పొలం ఉంది. అందులో 1979లో శ్రీ ఎద్దుల నాగేశ్వరరెడ్డి గారి దగ్గర నుండి 55 సెంట్లు పొలం ఎరుకల కులము సంబంధించినటువంటి ఇరసాల చిన్న రామప్ప కొన్నారు. అయితే అదే పొలమును 1985 ఆ సంవత్సరంలో వాళ్ళ అక్కగారైన పెద్ద ఎల్లమ్మ గారికి ఆ 55 సెంట్లు పొలం అమ్మడం జరిగింది. అయితే తమ్ముడే కదా అని వారు 85 నుండి అనుభవించుకుంటున్నారు, కానీ దాన్ని రిజిస్టర్ చేసుకోవడం లేదు, చేయించుకోలేదు. తదుపరి చిన్నరామప్ప గారు 2023లో పరమపదించారు. కానీ ఈ ఇరసాల కుటుంబము గత 200 సంవత్సరాల నుండి అదే గ్రామంలో నివసిస్తున్నారు. వారితో పాటు ఆ ఇరసాల సంబంధించినటువంటి ఆడబిడ్డలు కూడా ఆ మేకల బాలయ్యపల్లిలో నివసిస్తున్నారు. ఆ మేకల బాలయ్యపల్లిలో వారితో పాటు ఒడ్డె కులస్తులు, కాపు కులస్తులు, ఈ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి కుటుంబాల వారు నివసిస్తున్నారు. అయితే ఆ రైతు చిన్నరామప్ప గారి అక్కగారికి తెలియదు, వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు. కానీ తన కుటుంబం వ్యవసాయం చేసుకుంటున్నారు, తన ఆధీనంలోనే ఉంది, చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య 2023 అనుకుంటా అదే గ్రామానికి చెందిన వల్లెపు సుబ్బరాయుడు ఒడ్డు వాళ్ళతను ఆ గ్రామ కట్టుబడిని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఆ 55 సెంట్లను ఆన్లైన్లో చేయించుకొని ఆ విఆర్ఓతో మాట్లాడి చేయించుకొని తదుపరి తన భార్య పేరుతో రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు. అది పట్టాభూమి. అసలు కట్టుబడికి తెలియదా ఆ గ్రామంలో ఈ పొలం ఎవరి అనుభవంలో ఉంది, ఇది ఎవరిది, వీళ్ళకి ఎందుకు చేయాలి, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఎలా నువ్వు వాళ్ళ పేరు మీద నువ్వు ఆన్లైన్లో చేస్తావు? కొన్ని కట్టుబడి చేశాడు. విఆర్ఓ ఏం చేస్తున్నాడు? తదుపరి వాళ్ళు ఏం చేశారు? మిగులు భూమి కింద చూపించారు. మిగులు భూమి ఎలా అవుతుంది పట్టాభూమి? కట్టుబడి తెలియదు, విఆర్ఓ తెలియదా, కనీసం తహసీల్దార్కు తెలియదా? పట్టాభూమి మిగులు భూమికి ఎందుకు చూపిస్తున్నారు? గత ప్రభుత్వంలో ఇలాంటి ఎన్ని తప్పులు చేశారు? ఇప్పుడు ఆ మిగులు భూమిని చేసినందువల్ల కదా వాడు రిజిస్టర్ చేసుకున్నాడు. ఎలా రిజిస్టర్ చేసుకుంటాడు? సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా ఏదంటే అది రిజిస్టర్ చేస్తుంటే దాని లింక్ డాక్యుమెంట్ అక్కర్లేదా? ఎలా చేస్తారు చెప్పండి? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అతను అడిగితే కామ్గా ఉన్నాడు. ఎందుకు, ఎలా చేయించుకుంటాడు డాక్యుమెంట్ రిజిస్ట్రేషను? ఈరోజు వాళ్ళ కొడుకు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ డే గీయడానికి ఎంత అగసాట్లు అన్నాడు. ఇలాంటి రైతులు ఎంతమంది ఉంటారు? పట్టాభూములు మిగులు భూములకు ఎందుకు చూపిస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఎక్కడ కొండలు గుట్టలు కూడా మీరు అసైన్ చేస్తున్నారు రైతులకి. అటువంటిది పట్టాభూములు మిగులు భూములు ఎందుకు చూపిస్తారు? ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఇలాగే చింతకమ్మ దినంలో కూడా 2012లో 22.5 సెంట్లు మా అల్లుడి పేరుతోనే రిజిస్టర్ చేసుకున్నాం. మా అబ్బాయికి 22 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాం. ఆ రోజు డబ్బులు ఇచ్చినందువల్ల మా అబ్బాయికి పాస్బుక్ ఇచ్చారు. మా అల్లుడు ఎక్కడో ఉన్నాడు, పట్టించుకోలేదు కాబట్టి అతను మిగులు భూమి చూపిస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి 4 సార్లు గ్రీవెన్స్ డీల్ ఇచ్చినా కూడా ఈరోజు కూడా పని మనకు మ్యూటేషన్ కాలేదు. ఎక్కడ పోతున్నది సమాజం? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? కట్టుబడులు ఏం చేస్తున్నారు? కట్టుబడి చేస్తే విఆర్ఓ ఏం చేస్తున్నారు? తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు? ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు.
ఇలాంటి రైతులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? మనం సక్రమంగా చేయాల్సిన అవసరం లేదా? ఆ ఊర్లో పొలం ఎవరెవరికి ఎంత ఉందని కట్టుబడికి తెలియదా? గ్రామ సభలు ఏర్పాటు చేయండి. మిగులు భూమి వచ్చిందంటే తహసీల్దార్ గారు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎలా మిగులు భూమి వచ్చింది? మిగులు భూమి అంటే ఏంటి? పట్టా భూమి మిగులు భూమి అవుతుందా? పురంపోగు ల్యాండు, అసైన్ ల్యాండు ఏదైనా మిగులు భూమి అంటే దానికి లెక్క ఉంటుంది. పట్టా భూమి మిగులు భూమి ఎందుకు అవుతుంది? గమనించాల్సిన అవసరం లేదా రెవెన్యూ డిపార్ట్మెంటు? ఇది ఈ వీడియో ద్వారా ఎమ్మెల్యేలకు పంపిస్తాను, ఐఏఎస్ ఆఫీసర్లకు పంపిస్తాను, రాష్ట్రంలో అన్ని మండలాలకు కూడా జిల్లాలకు, కడప జిల్లాల అన్ని మండలాలకు పంపిస్తాను. ప్రతి విలేజ్ కూడా వెళ్ళిపోతుంది. ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం చెప్తున్నాను, రైతులారా. ఏ రోజైతే మీరు పొలం కానీ స్థలం కానీ కొన్నారో వెంటనే మీరు మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోండి. ఏందండి, ఎందుకు డబ్బులు పెట్టి కొన్నాక రిజిస్టర్ చేసుకోకుండా ఎందుకుంటారు మీరు? గుర్రం కొనినంత లాలానికి ఇబ్బంది పడితే ఎట్లా అవుతుంది? లక్షలు పెట్టి పొలం కొంటున్నారు, ఏమవుతుందిలే మా బంధువులే కదా, మా ఫ్రెండ్సే కదా అని గమ్మునుంటే ఎలా అవుతుంది? రిజిస్టర్ చేసుకోవడానికి ఇబ్బంది ఏమవుతుంది? అనివార్యం. కానీ మీరు వెళ్ళిపోతే మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలా? ఆలోచించండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించండి. వెంటనే రిజిస్టర్ చేసుకోండి, మ్యూటేషన్ చేయించుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈరోజు నేను గ్రీవెన్స్లో నేను కూడా అటెండ్ అయ్యాను. ఎంతమంది గుంటూరులో వచ్చి వాళ్ళ పొలాల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎన్నిసార్లు గ్రీవెన్స్ ఇచ్చినా సఫలీకృతం కాకపోతే ఇంకెందుకు గ్రీవెన్స్ ఎందుకు? ఈ విషయం డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూడాలి. గత ప్రభుత్వంలో పట్టా భూములు మిగులు భూమిగా ఎందుకు పెట్టారు? ఆ ఊళ్ళో రైతులు లేరా? వాళ్ళు ఎందుకు పెట్టలేదు? గ్రామ సభలు పెట్టి అడగండి, ఎందుకు మిగులు